హాయ్ అండి అందరికీ మనం నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ అండి. ఇది మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కోసం. సో ఫోర్త్ మనకి ఎంసీక్యూస్ అండి ఇప్పుడు చెప్తున్నవి. బట్ మీకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కోసం స్మాల్ ఇంట్రడక్షన్ కావాలి కదండి. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఏంటంటే ఇది కదండి ప్రెసెంట్ ఉన్న మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనకి కనుక్కుంది ఎవరంటే హెన్రీ మోస్లే. సో ఈయన ప్రకారం ఏంటంటే మనకి మీకు గుర్తున్నారు కదండి, మనకి దీని ఇంతకుముందు మనకి మెన్లీ ఆయన ఏం చేశారు, మనకి అటామిక్ మాస్ బట్టి అంటే అటామిక్ మాస్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పారు కదా. అంటే అక్కడ మీకు అటామిక్ అంటే ఆయన ఎవరి ప్రకారం చేశారండి, లోథర్ మేర్ ఏం చెప్పారు మనకి చూడండి. మనకి లోథర్ మేర్ మనకి ఇదే కదండి చెప్పారు, అటామిక్ వాల్యూమ్ అనేది అటామిక్ మాస్ బట్టి వ్యారీ అవుతుంటుంది అని చెప్పి మనకి లోథర్ మేర్ చెప్పారు. కానీ అలా కాదని చెప్పి అటామిక్ వాల్యూ బట్టి మనకి ఈ అటామిక్ వాల్యూ బట్టి మనకి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి మనకి ఎవరు చెప్పారు, మెన్లీఫ్ చెప్పారు. సో మనకి కొత్తగా ఏం చెప్పారండి మెన్లీఫ్, సో దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ మనకి అటామిక్ మాస్ బట్టి వ్యారీ అవుతుంటాయి అని చెప్పి కదా మనకి మెన్లీఫ్ చెప్పారు. కానీ ఇక్కడ అటామిక్ మాస్ అనేది ఇండిపెండెంట్ అని మెన్లీఫ్ ఒపీనియన్ అండి. కానీ ఇక్కడ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి మోస్ట్లీ ఏం చెప్తున్నారు అంటే, సో ఇక్కడ మనకి మోస్ట్లీ ఏం చెప్తున్నారంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో అటామిక్ మాస్ అనేది ఇండిపెండెంట్ అంటే అది మనకి డిపెండెంట్ కాదు, అది ఇండిపెండెంట్. యాక్చువల్గా మనకి మనకి మెన్లీఫ్ ఏం చెప్పారంటే అటామిక్ మాస్ అనేది అది దేంతో మనకి వేరీ కాదు, అది కాన్స్టెంట్ అని చెప్పి ఆయన ఒపీనియన్. కానీ మనకి ఈ మెన్లీఫ్ తర్వాత మనకు వచ్చింది ఎవరు, ఆయన పీరియాడిక్ టేబుల్లో రెక్టిఫై చేస్తూ మనకు వచ్చింది హెన్రీ మోస్లే కదండి. అదే ప్రెసెంట్ ఉన్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కదా. సో ఆయన ఏం చెప్పారంటే అటామిక్ మాస్ అనేది అంటే అది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. అసలు యాక్చువల్గా మనకు అటామిక్ మాస్, ఆటం యొక్క మాస్ మనకు దేని మీద డిపెండ్ అవుతుందండి, ఇప్పుడు ప్రోటాన్ ఉందండి, ఫస్ట్ ఒక ప్రోటాన్ నెంబర్ మనకి ఇంక్రీజ్ అయింది అనుకోండి, మాస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మీకు మాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రోటాన్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇది మీకు అంటే ఇది మీకు వేరే దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ లోథర్ మేర్ విషయంలో ఏంటి, అటామిక్ మాస్ లోథర్ మేర్ కాదు, మెన్లీఫ్ అనే సైంటిస్ట్ ప్రకారం మనకి ఏంటి అటామిక్ మాస్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు అని ఆయన తలకు ఒపీనియన్. కానీ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో హెన్రీ మోస్లే అని చెప్పారు, ఈ అటామిక్ మాస్ కూడా మనకు ఒక దాన్ని బట్టి వ్యారీ అవుతుంటుంది. ప్రోటాన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతే మాస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోటాన్ నెంబర్నే మనం అటామిక్ నెంబర్ అంటాం కదా. సో అటామిక్ నెంబర్ ప్రోటాన్ నెంబర్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మనకి అదే ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ అవ్వదని చెప్పి ఈయన చెప్పారు. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏం చెప్పినట్టు మనకి హెన్రీ మోస్లే అటామిక్ నెంబర్ బట్టి మీకు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయని మనకి హెన్రీ మోస్లే చెప్పారండి. అది మనకి మోస్లే గారి గురించి చూద్దాం ఇప్పుడు. ఇవన్నీ మీకు ఆల్రెడీ మెన్లీలో చెప్పానండి. సో మనకి ఇప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి హెన్రీ మోస్లే కోసం కదా ఈయన ఏం చెప్పారంటే అటామిక్ నెంబర్ బేస్ చేసి మనకి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ బేస్ అయి ఉంటాయని, అంటే అటామిక్ నెంబర్ మీద బేస్ అయి ఉంటాయని చెప్పింది మనకి ఎవరు అంటే ఈయనే హెన్రీ మోస్లే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆయనే చేశారు. సో ఇందులో మీకు ఇవన్నీ నేను ఆల్రెడీ క్లాస్లో రిపీట్ చేసి ఇవన్నీ నేను చెప్పానండి క్లాస్లో. సో ఇక్కడ మనకి ఎన్ని పీరియడ్స్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయంటే మనకి టోటల్గా 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఉంటాయండి. సో హౌ టు డ్రా మనకి పీరియాడిక్ టేబుల్ని ఎలా డ్రా చేయాలో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకుంటాం అవన్నీ నేను ఇక్కడ మీకు చెప్పే పని లేదు. సో నేను ఇప్పుడు అవన్నీ చెప్పట్లేదండి, ఎలా మనం డ్రా చేయాలి ఏంటి, ఎటు సైడ్ ఎస్ బ్లాక్లో ఏంటని జస్ట్ చెప్తానండి. మనకి ఎస్ అనేది ఏంటండి, ఎస్లో మీకు ఎలక్ట్రాన్స్ కెపాసిటీ ఎంత అని చెప్పాను నేను. ఎస్లో మీకు ఇన్సైడ్ 2 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ అండి. మీకు చూడండి ఎస్లో ఏంటంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ కదండి కెపాసిటీ, కాబట్టి మీకు యాక్చువల్గా మనం ఎలా డ్రా చేస్తామండి పీరియాడిక్ టేబుల్ నేను మీకు ఆల్రెడీ అక్కడ కూడా చెప్పానండి క్లాస్లోని. సపోజ్ మనం ఇలా తీసుకుంటాం కదండి పీరియాడిక్ టేబుల్ని. సో ఇలా తీసుకున్నప్పుడు మీకు కింద మనకి వేరే సెపరేట్గా ఉంటుంది కదా, అది మనకు తెలుసు. సో ఎస్కి అయితే మీకు కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇక్కడ మనం ఉండేదాన్ని ఎస్ బ్లాక్ అంటామండి. అండ్ ఇటు సైడ్ ఉండేది మనం పీ బ్లాక్ అంటాము. అండ్ ఈ మధ్యలో ఉండేది ఎస్కి పీకి మధ్యలో ఉండేది మనం డి బ్లాక్ అంటాం. అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మీకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని. సో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే మీకు అక్కడ ఏమొస్తుంది అంటే అవి మళ్ళీ మీకు ఇన్కంప్లీట్ అండి, వ్యాలెన్సీ అనేవి మీకు అక్కడ కంప్లీట్ అవ్వవు. సో ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందులో. మీకు డి బ్లాక్ అనేది ఎస్కి పీకి మధ్యలో ఉంటుంది, వాటి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు. మనం ఆల్రెడీ అక్కడ మనం చూసాం. సో ఎస్లో మీకు ఎలక్ట్రాన్స్ కెపాసిటీ 2 కాబట్టి 2 కాలమ్స్ ఉంటాయి కదండి. సో 2 కాలమ్స్ కాబట్టి ఇది మనం ఫస్ట్ గ్రూప్ అంటాము. ఇది గ్రూప్ 1 కదండి, ఇది ఫస్ట్ 1 గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్. అండ్ మీకు పీలో చూసుకుంటే 6 ఎలక్ట్రాన్స్ కదండి కెపాసిటీ. సో ఇవన్నీ నేను మీకు అక్కడ చెప్పాను క్లాస్లో. సో 6 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కాబట్టి మనకు అందులో పీలో మనకి ఎన్ని ఉంటాయండి, పీలో మనకి 6 ఎలక్ట్రాన్స్ కాబట్టి 6 కాలమ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 కదండి. సో ఇందులో 6, ఇందులో మనకి ఇక్కడ 13 నుండి స్టార్ట్ అవుతుందండి, 13 టు మనకి ఇక్కడ 18 వరకు. సో 13 to 18 మనకి పీ బ్లాక్. ఇవన్నీ గుర్తుంచుకొని మళ్ళీ చెప్పను. నెక్స్ట్ ఇక్కడ మనకి డీలో వచ్చేసరికి ఇక్కడ 3 నుండి స్టార్ట్ అవుతుంది. డి యొక్క కెపాసిటీ మీకు ఎంత 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇందులో మీకు 10 కాలమ్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఎక్కడ నుండి ఎక్కడ వరకు అండి 3 నుండి నెక్స్ట్ ఇక్కడ 12తో ఎండ్ అయిపోతుంది కదా, 3 to 12 అంటే డి బ్లాక్. ఓకేనా. నెక్స్ట్ చివరిలో మీకు ఎఫ్ అనేది ఉంటుందో అందులో మీకు 2 సిరీస్ ఉంటాయి, లాంథోనైడ్స్ అండ్ ఆక్టినైడ్స్ అని చెప్పి.
హాల్ సెపరేట్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి టోటల్గా ఎన్నండి, ఇక్కడ మనకి 2 అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎస్లో మనకి 2 ఉన్నాయి, పీలో 6 ఉన్నాయి, డీలో 10 ఉన్నాయి. టోటల్గా మీకు 18 గ్రూప్స్. ఎఫ్ని మనం లెక్కలోకి తీసుకో. సో ఇవి మనకి మెయిన్ అండి 18 గ్రూప్స్. అండ్ పీరియడ్స్ కూడా మీకు తెలుసు కదండి, సేమ్ ఇలానే. జస్ట్ సెకండ్. పీరియడ్స్ కూడా మనం ఇలానే కదండి డ్రా చేస్తాము. ఇక్కడ మనకి ఫస్ట్లో ఇక్కడికి జస్ట్ ఇలా సెపరేట్ చేసుకుంటామండి. సెపరేట్ చేసుకున్నాక దీనిపైన మనకి 3 పీరియడ్స్ ఉంటాయి, కిందన 4 పీరియడ్స్ ఉంటాయి. టోటల్గా పీరియడ్స్ అంటే మన హారిజాంటల్ రోస్ అనమాట. సో హారిజాంటల్గా ఉండేవాటి మనం పీరియడ్స్ అంటాం. కానీ ఇక్కడ స్పెషల్గా ఒకటి స్పెషల్గా ఉంటుందండి పైన, ఇటు కూడా స్పెషల్గా ఒకటి పైన ఉంటుంది. సో ఇది ఫస్ట్ పీరియడ్ అవుతుంది, అండ్ ఇక్కడ సెకండ్ పీరియడ్, అండ్ ఇక్కడ థర్డ్ పీరియడ్. సో ఓవరాల్గా దీనికి పైన 3 పీరియడ్స్ ఉంటాయి, కింద ఇంకో 4 పీరియడ్స్ ఉంటాయి. టోటల్గా మనకి 7 పీరియడ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్తే జస్ట్ సెకండ్. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి చూడండి. సో బిట్స్లోకి వెళ్ళే ముందు మనకి గ్రూప్ 1లో మీకు తెలుసు కదండి, గ్రూప్ 1 అంటే ఇటు సైడ్ మనకి కార్నర్లో ఇటు సైడ్ ఫస్ట్ ఉండేదని మనం గ్రూప్ 1 అంటాము. అండ్ మీకు సెపరేట్గా మీకు హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడిన్, సీజియం, ఫ్రాన్షియం. మీరు పీరియాడిక్ టేబుల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది గ్రూప్ 1లో ఏముంటాయని చెప్పి. సో ఈ గ్రూప్ 1కి ఒక పర్టికులర్ నేమ్ ఉందండి, వాటిని మనం ఆల్కాలి మెటల్స్ అని చెప్తాము. ఓకేనా. సో గ్రూప్ 1 యొక్క నేమ్ ఏంటంటే మీకు ఆల్కాలి మెటల్స్ అని చెప్తాం. అదే గ్రూప్ 2కి అయితే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని చెప్తాము గ్రూప్ 2కి అయితే. అండ్ గ్రూప్ 3 టు నెక్స్ట్ గ్రూప్ 15కి ఉంది నేమ్. మళ్ళీ గ్రూప్ 3 to 12 వరకు నేమ్ ఏమి ఉండదండి, ఎందుకంటే 3 to 12 ఏంటి మనకి డి బ్లాక్ కదండి. సో దానికి ఎటువంటి నేమ్ మనం అక్కడ పెట్టలేదు. జస్ట్ అంటే అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ అది మనకి వేరు కదండి. కానీ అక్కడ రిమైనింగ్ ఏంటి మనకి గ్రూప్ 3 నుండి అక్కడ మనకి డి బ్లాక్ వస్తుంది కదా. సో అక్కడ డి బ్లాక్ అంటే మనం అక్కడ టాప్ టు బాటమ్ ట్రెండ్ అనేది ఉండదండి, అక్కడ మీకు లెఫ్ట్ టు రైట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అది మనకి వేరనమాట. సో గ్రూప్ 13 నెక్స్ట్ మనకి పీ బ్లాక్లోకి వచ్చేసరికి గ్రూప్ 13, 14 ఉంటుంది. బట్ 13, 14 మన పర్టికులర్ నేమ్ ఇవ్వండి. సపోజ్ గ్రూప్ 13 స్టార్టింగ్ ఎలిమెంట్ బోరాన్ అనుకోండి, బోరాన్ ఫ్యామిలీ అంటాం. గ్రూప్ 14 స్టార్టింగ్ ఎలిమెంట్ కార్బన్ అనుకోండి, కార్బన్ ఫ్యామిలీ అని చెప్పేస్తాం. సో గ్రూప్ 13, గ్రూప్ 14కి నేమ్ ఉండదండి. ఓకేనా. సో గ్రూప్ 1కి అయితే నేమ్ ఏంటంటే ఆల్కలీ మెటల్స్, గ్రూప్ 2కి అయితే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్తాము. గ్రూప్ 3 అంటే డి బ్లాక్ వదిలేయండి, మనకి లెఫ్ట్ టు రైట్ రండి కాబట్టి వాటిని మనం పట్టించుకోము. ఎఫ్ బ్లాక్ని కూడా పట్టించుకోము. గ్రూప్ 15 ఎందుకంటే పీ బ్లాక్లో మనకి 13 నుండి స్టార్ట్ అవుతుంది, బట్ 13, 14 మనకి ఆ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఫ్యామిలీ అని చెప్తాం, దాని పర్టికులర్ నేమ్ లేదు. కానీ గ్రూప్ 15కి అయితే మళ్ళీ ఒక నేమ్ ఉందండి. సో గ్రూప్ 15 మనం ఏమని చెప్తామంటే, సో ఇక్కడ గ్రూప్ 15 ఏమంటామంటే చూడండి, గ్రూప్ 15 మనం ఇక్కడ మీకు క్లియర్గా కనిపించదు రాసిన. జస్ట్ సెకండ్. ఇక్కడ గ్రూప్ 15 మనం ఏమంటామంటే లైక్ నికోజన్స్ అంటామండి. నికోజన్స్ స్పెల్లింగ్ వచ్చి PNICTO. ఇక్కడ సైలెంట్ వర్డ్స్ ఉంటాయి. సో నికోజన్స్ అంటాము. నికో అంటే ఏంటంటే టానిక్ అనమాట. సో టానిక్ కాంపౌండ్స్ అంటాం వీటిని. మన గ్రూప్ 15 ఉండే మనకి టానిక్ కాంపౌండ్స్ అండి, టాక్సిక్ కాంపౌండ్స్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే గ్రూప్ 15కి సంబంధించి మనకి నికోజన్స్ అంటాము. మనకి ఏంటంటే పూర్తిగా మనకి పాయిజన్ అన్నమాట, లైక్ టాక్సిక్ కాంపౌండ్స్. ఇప్పుడు నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఆర్సినిక్, టిన్, యాంటిమోనీ కానీ, బిస్మత్ ఇలాంటివన్నీ మనకి టాక్సిక్ కాంపౌండ్స్ అనమాట. నెక్స్ట్ గ్రూప్ 16 ఉందనుకోండి, వాటిని మనం చాల్కోజన్స్ అని అంటాము. చాల్కోజన్స్ అంటే ఫస్ట్ మీకు ఆక్సిజన్, సల్ఫర్, నెక్స్ట్ సెలీనియం, టెల్యూరిన్, పొలోనియం, లివరోరియం ఇలా వస్తాయి. సో వాటిని మనం చాలోజన్స్ అంటాము. చాలోజన్స్ అంటే మనకి అవి ఓర్ అనమాట. చాలో అంటే మనకి చాల్కోజన్స్ చాల్కో అనేది మనం ఆల్రెడీ చూసాం, అదొక ఓర్ అని చెప్పి. సో ఓర్ ఫార్మేషన్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ గ్రూప్ 17 అయితే మనం హాలోజన్స్ అంటే ఇవన్నీ గుర్తుంచుకోండి, నేను ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాను. గ్రూప్ 17 మనం ఏంటంటామంటే హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అల్యూమినియం, నెక్స్ట్ టెన్నిసిన్ ఇలాంటివన్నీ మనకి గ్రూప్ 17 సంబంధించిన హాలోజన్స్ అనమాట. నెక్స్ట్ గ్రూప్ 18కి వచ్చి మనకు నోబుల్ గ్యాసెస్ అని చెప్తాము. వాటికి ఏంటంటే కాన్ఫిగరేషన్ అనేది స్టేబుల్ ఉంటుందండి. అవుటర్ మోస్ట్ వల్ల అన్నిటికీ అక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఇది దీనికోసం. నెక్స్ట్ మీకు పీరియడ్స్లో ఏంటంటే ఫస్ట్ పీరియడ్లో ఏంటంటే మనకి సెకండ్ పీరియడ్ నుండి మనం తీసుకుంటాము. ఫస్ట్ పీరియడ్ మనకు అక్కడ సెపరేట్గా ఉంటుంది కదా, హైడ్రోజన్, హీలియం రెండే ఉంటాయండి అక్కడ మనకి. సో అది మనం ఏమంటామంటే చాలా షార్ట్ అండి అది. సెకండ్ పీరియడ్ ఏంటంటే మనకి లిథియం నుండి స్టార్ట్ అవుతుంది, నియాన్తో ఎండ్ అవుతుంది. అండ్ థర్డ్ పీరియడ్ మీకు సోడియం టు ఆర్గాన్ వరకు ఉంటుంది. సో సెకండ్, థర్డ్ పీరియడ్ నేమ్స్ గుర్తుంచుకోండి. సెకండ్, థర్డ్ పీరియడ్స్ని మనం షార్ట్ పీరియడ్స్ అని అంటామండి. ఓకేనా. అండ్ ఇందులో మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే సెకండ్, థర్డ్లో మీకు 8 ఎలిమెంట్స్. ఏ దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి గుర్తుంచుకోండి. సెకండ్, థర్డ్ పీరియడ్లో మీకు 8 ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని మనం షార్ట్ పీరియడ్ అంటాము. అండ్ ఫోర్త్, ఫిఫ్త్లోనైతే మీకు లాంగ్ పీరియడ్ అండి, లాంగెస్ట్ కూడా కాదు, లాంగ్ పీరియడ్ అంటాము. ఇందులో మనకి 18 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకేనా. ఇందులో మనకి 18 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు 6th ఉంది. 6th మీరు లాంగెస్ట్ పీరియడ్ అంటారు, ఎందుకంటే 6th పీరియడ్లో మీకు 32 ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని మనం లాంగెస్ట్ పీరియడ్ అని అంటాము. 7thలో వచ్చి మీకు
32 ఎలిమెంట్స్ ఉంటాయండి. 7th మనకి 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనండి. సో సెకండ్ థర్డ్ పీరియడ్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని షార్ట్ పీరియడ్ అంటాం. 4th 5th మీకు 18 ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని జస్ట్ లాంగ్ పీరియడ్ అని అంటాం. 6th పీరియడ్లో మీకు 32 ఎలిమెంట్స్ ఉంటాయి, దాన్ని లాంగెస్ట్ పీరియడ్ అంటాం. 7th పీరియడ్లో మీకు 32 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి 18th గ్రూప్లో వచ్చి మనకి ఏముంటాయి తెలుసు కదండి. నోబుల్ గ్యాసెస్ లైక్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడియం ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవి నెక్స్ట్ వీటి అడ్వాంటేజెస్ ఇవన్నీ నేను క్లాస్లో చెప్పాను. సో డైరెక్ట్ బిట్స్ చేస్తానండి. ఫస్ట్ వన్ మనకి విచ్ గ్రూప్స్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కన్సిస్ట్ ఏ ఫుల్ కవరింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అండ్ కెమికల్లీ ఇనర్ట్ ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడంటే, చూడండి ఫుల్ కవరింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని మీకు ఆల్రెడీ నేను గ్రూప్ 18లో చెప్పాను. గ్రూప్ 18లో మనకి నోబుల్ గ్యాసెస్ కదండి, అవి ఇనర్ట్ గ్యాసెస్ అంటే హీలియం, నియాన్, క్రిప్టాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడియం అని చెప్పి వాటిలో మీకు అవుటర్ మోస్ట్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటాయని చెప్పాను కదా, ఫుల్ కవరింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే అది ఏ గ్రూప్ అండి మనకంటే 18th గ్రూప్ అనమాట. ఓకేనా. నోబుల్ గ్యాసెస్ అని మనకి 18th గ్రూప్, అవి మీకు ఎప్పుడు ఫుల్గా కవర్ అయి ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. అందులో మనకి ఫుల్గా ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా ఉంటాయి. ఇందులో ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే మీకు ఎస్ బ్లాక్కి పీ బ్లాక్కి మధ్యలో ఉంటాయండి, అవి మీకు ఇన్కంప్లీట్ అనమాట. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో మీకు అక్కడ ఇన్కంప్లీట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అలాంటి ఆప్షన్ చూడండి. ద ఎలిమెంట్ హూస్ అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ ఇన్కంప్లీట్, ఇది కరెక్ట్ అండి. అండ్ ఎలిమెంట్ హెస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇవేం కాదు. దే హ్యావ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్ షెల్ కాదు, ఎందుకంటే ఇందులో మనకి ఇన్కంప్లీట్ ఉంటాయి. ద ఎలిమెంట్ హూస్ 3 అవుటర్ మోస్ట్ షెల్స్ ఆర్ ఇన్కంప్లీట్ కాదండి. సో ఇక్కడ ద ఎలిమెంట్ హూస్ అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ ఇన్కంప్లీట్, దాన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటంటే ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ మెటల్ ఎలిమెంట్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఫస్ట్ మెటల్ ఎలిమెంట్ ఏంటి అంటే లిథియం అండి. ఓకేనా. సో ఇది మీరు పీరియాడిక్ టేబుల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఉండేది ఏంటంటే మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ మెటల్ ఎలిమెంట్ అండి. మనకి ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుండే కదండి, లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ సైడ్ ఉండేవన్నీ మనకి మెటల్స్ అండి, అండ్ రైట్ సైడ్ ఉండేవంటే మనకి నాన్ మెటల్స్ అనమాట. మిడిల్లో మనకి మెటలాయిడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మెటల్ అంటున్నారు కాబట్టి ఇటు సైడ్ ఉంటాయండి, గ్రూప్ 1 సైడ్ మనకి అవి. సో అది మనకి ఏంటంటే ఫస్ట్ది లిథియం అనమాట, ఫస్ట్ మెటల్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్ సేమ్ గ్రూప్ ద ఎలిమెంట్స్ హ్యావ్ డాష్ ఆఫ్ దేర్ ఆటమ్స్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాను, మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో సేమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఏముంటాయంట. చూడండి సేమ్ గ్రూప్ ఎలిమెంట్స్కి మీకు ఏముంటాయంటే అవుటర్ మోస్ట్ షెల్లోని సేమ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. అంటే వ్యాలెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సేమ్ గ్రూప్, ఇప్పుడు ఈ గ్రూప్కి సంబంధించిన గ్రూప్ 1కి సంబంధించిన అనుకోండి, అన్నిటికీ ఒకటే వ్యాలెన్స్ ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి అన్నింటికీ ఒకటే వ్యాలెన్స్. అంటే అక్కడ ఏంటి, అవుటర్ సెల్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని సేమ్ అనే కదండి ఇక్కడ అర్థం. సో అక్కడ ఎలాంటి ఆప్షన్ ఎక్కడుందండి, మనకి సేమ్ ప్రోటాన్ కాదు, సేమ్ న్యూట్రాన్ కాదు, సేమ్ ఎలక్ట్రాన్ నెంబర్ కాదు, సేమ్ ఎలక్ట్రాన్ నెంబర్ ఇన్ అవుటర్ సెల్. ఓకేనా. సో చివరి సెల్లో ఉన్న దాంట్లో మనకి ఎలక్ట్రాన్ నెంబర్ అనేది ఒకేలా ఉంటుంది, ఒకే గ్రూప్కి సంబంధించి. ఆప్షన్ ఇక్కడ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నోబుల్ గ్యాసెస్ ఆర్ ప్లేస్. చూడండి నోబుల్ గ్యాసెస్ మనకి ఎక్కడండి ప్లేస్ చేశారు, 18th కదండి, 18th గ్రూప్. సో ఇక్కడ ఆప్షన్ డి అండి. చూసారు ఎంత ఈజీగా ఉన్నాయి బిట్స్. ఇఫ్ దేర్ ఆర్ 12 protons ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ దెన్ ఇట్ బిలాంగ్స్ టు ద గ్రూప్. చూడండి 12 protons అంటే అక్కడ మనకి ఏంటి, ఎలా మనం 12 జస్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఇఫ్ దేర్ ఆర్ 12 protons అని చెప్పాడండి. 12 protons అంటే మనకి దాని అటామిక్ నెంబరే కదా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్సే కదా మనకి అటామిక్ నెంబర్ అవుతుంది. సో 12 అంటే అది మనకి ఏ గ్రూప్స్, దాని వ్యాలెన్స్ మనం రాయగలం కదా, దాని కాన్ఫిగరేషన్ 2, 8 and 2 అని చెప్పి. సో ఇక్కడ మీకు ఏముందండి, వ్యాలెన్స్లో 2 ఉంది కాబట్టి అక్కడ మనకి గ్రూప్ 2 అని చెప్పి. సో ఇలా మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది గ్రూప్ 2 అండి, ఆప్షన్ ఏ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇందులో మనకి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. చూడండి ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెకండ్ గ్రూప్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్. చూడండి సెకండ్ గ్రూప్ని మనం ఆల్కలీ మెటల్స్ అని చెప్పి చెప్పము. సెకండ్ గ్రూప్ని మనం ఏమంటామంటే లైక్ ఆల్కలైన్ సాయిల్ మెటల్ లేదంటే ఎర్త్ మెటల్స్ అని చెప్పి నేను చెప్పాను కదా. గ్రూప్ 1కి అయితే మనం ఒకటి అంటాము, గ్రూప్ 2కి అయితే వేరే అంటాము. సో గ్రూప్ 1కి అయితే మనం ఆల్కలీ మెటల్స్ అంటామండి. కానీ ఇక్కడ ఏంటండి, సెకండ్ గ్రూప్కి సంబంధించి ఆల్కలీ మెటల్స్ అని చెప్పాడు కాబట్టి ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్, ఏని ఎలిమినేట్ చేయొచ్చు. ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్ ఆర్ ఆల్కలైన్ సాయిల్ మెటల్స్. చూడండి దీనికి ఇచ్చాడు, దీనికి ఇచ్చాడు. సో ఇక్కడ ఏబీ మనకి రెండు ఫాల్స్ అండి. ఎలిమెంట్స్ ఆఫ్ ద 17 గ్రూప్ ఆర్ కాల్డ్ హాలోజన్స్. అంతే కదండి, గ్రూప్ 17 మీకు ఆల్రెడీ చెప్పాను. నికోజన్స్ ఏంటి, హాలోజన్స్ ఏంటి, చాల్కోజన్స్ ఏంటి, ఇవన్నీ చెప్పి గ్రూప్ 17 మనం హాలోజన్స్ అని చెప్పి చెప్తాము. సో ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ అండి. సో కరెక్ట్ అనేది సి అనేది ఎక్కడుందో, ఓన్లీ సి మనకి ఆప్షన్ డి.
నెక్స్ట్ క్వశ్చన్ 559, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. చూడండి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఒక ఫీచర్ కానీ ఏమని అడుగుతున్నాడు. ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో మీకు చాలా ఎలిమెంట్స్ని మనం క్యాటలిస్ట్గా యూజ్ చేస్తామండి. అది కరెక్ట్ స్టేట్మెంటే, మనకి రాంగ్ ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నాడు, ఏ కరెక్ట్నే. సో నెక్స్ట్ దే ఆర్ ఆల్ ఎయిర్ అని చెప్పాడండి, అది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి, అది దాని ఫీచర్ కూడా కాదు. దే ఆర్ ఆల్ మెటల్స్ అండ్ హ్యావ్ హై బాయిలింగ్ పాయింట్స్ అండ్ మెల్టింగ్ పాయింట్స్, అంతేనండి. మీకు ఇక్కడ ఏంటి అంటే అవన్నీ కూడా మీకు మెటల్స్ అండి. సో మెటల్స్ అంటే మీకు హై బాయిలింగ్ హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి, నేను మెటల్స్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ దే ఆర్ కండక్టర్స్. చూడండి, అవి హై మెల్టింగ్ పాయింట్ ఇవన్నీ ఉండంటే అవి హీట్ని ఎలక్ట్రిసిటీకి అవి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో అవి మనకి హీట్ కండక్టర్ కానీ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి కానీ అవి బాగా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కరెక్టే అండి. సో ఇక్కడ మనకి నాట్ ఏ ఫీచర్ అంటే మనకి బి అవుతుంది అండి, ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఎలిమెంట్ విచ్ డజంట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్. చూడండి, ఇక్కడ మనకి జింక్, హీలియం, నియాన్, జీనాన్ అని ఇచ్చాడు. ఇక్కడ మీకు చూసుకుంటే హీలియం, నియాన్, జీనాన్ అనేవి ఇవన్నీ తెలుసు మనకి గ్రూప్ 17 సంబంధించి హాలోజన్స్ కదండి. సో ఇక్కడ మనకి ఏ అనేది సెపరేట్ గ్రూప్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఏమవుతుందంటే ఏ అండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఇక్కడ మనకి ఏ. జస్ట్ సెకండ్, 560 కదండి. సో ఇక్కడ 560 చూడండి, విచ్ సేమ్ గ్రూప్ కాదు అంతే కదండి. హీలియం, నియాన్, జీనాన్ అనేది మనకి వేరే కదా. సరే అండి, హీలియం, నియాన్, జీనాన్ అనేది మీకు ఇందాక బై మిస్టేక్ చెప్పుంటే హాలోజన్స్ అని, మనకి హాలోజన్స్ అనేవి గ్రూప్ 17 ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలాంటివన్నీ మనకి హాలోజన్స్ కదండి. సో ఇక్కడ మనకి హీలియం, నియాన్, జీనాన్ ఇవన్నీ ఏంటంటే మనకి గ్రూప్ 18 అండి. గ్రూప్ 18 అంటే మనకి నోబుల్ గ్యాస్కి సంబంధించినవి. సో ఐనట్ గ్యాసెస్, నోబుల్ గ్యాసెస్ అంటే జింక్ అనేది అందులో ఉండదు. సో ఇక్కడ మన ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్టినైడ్స్. చూడండి, మనకి ఎఫ్ బ్లాక్లో మనకి లాంథనాయిడ్స్, ఆక్టినైడ్స్ ఉంటాయి కదండి. సో ఇందులో మనకి ఆక్టినైడ్స్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడో అది మనకి 90 నుండి 103 అండి. ఓకేనా, అది మనకి ఏంటి అంటే 90 to 103 వరకు మనం ఆక్టినైడ్స్ అని అంటాము. ఇది ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్కలైన్ మెటల్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలండి, గ్రూప్ 1 గ్రూప్ 2 నాకు గుర్తొచ్చుకోండి, గ్రూప్ 1. ఓకేనా, గ్రూప్ 1 అయితే మనం ఆల్కలైన్ మెటల్స్ అని చెప్తాము. నెక్స్ట్ అయితే మన ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే గ్రూప్ 2కి సంబంధించి. సో ఆల్కలైన్ మెటల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ విచ్ గ్రూప్. చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏ గ్రూప్ సంబంధించిందని మనకి ఫస్ట్ గ్రూప్, ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇందులో మనకి ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారండి. చూడండి, ఫస్ట్ వన్, ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. నేను మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను, మన గ్రూప్స్లో తీసుకుంటే టాప్ టు బాటమ్ చెప్తాము, అదే మనం పీరియడ్స్లో అయితే లెఫ్ట్ టు రైట్ చెప్తామండి. టాప్ టు బాటమ్ వచ్చేసొద్ది మీకు ఏమొస్తుందంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఫస్ట్ సపోజ్ మనకి లిథియం ఉందనుకోండి, లిథియం కింద సపోజ్ సోడియం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ మనకి దాని కింద ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి మీకు ఎక్కువ ఉంటాయండి. సో మనకి టాప్ టు బాటమ్ వచ్చే కదా మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో చూడండి, సో మనకి టాప్ టు బాటమ్ ఎప్పుడైతే ఫస్ట్ ఎలిమెంట్కి చూసుకున్నాం అనుకోండి, టాప్లోని చూడండి, ఇక్కడ మనం టాప్లో తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే, టాప్లో మనకి ఆటమ్ యొక్క సైజు చిన్నది ఉంటుందండి, అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువ అనమాట. కిందకు వస్తున్న కొద్ది నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ అవుతాయండి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ అవుతున్నాయంటే మీకు అక్కడ సైజ్ ఏమొస్తుందంటే, సైజ్ మనం ఎలా చెప్తాము, ఇక్కడ సపోజ్ చూడండి, దీని రేడియస్ అనేది తక్కువ కదండి, దీనికి ఉన్న రేడియస్ ఎక్కువ కదండి. సో రేడియస్ అనేది ఎక్కువ అయితే మీకు అక్కడ ఆటమ్ యొక్క సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మీకు ఆటమ్ యొక్క సైజ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే ఆటమ్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టాప్ టు బాటమ్కి వచ్చే కొద్దీ మనకి ఆటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఫస్ట్ ఇది మనకి కరెక్ట్నెస్, సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ హ్యావ్ ద సేమ్ వ్యాలెన్స్. అంతే కదండి, సేమ్ గ్రూప్కి సేమ్ వ్యాలెన్స్, అవుటర్ మోస్ట్లో సేమ్ వ్యాలెన్స్ ఉంటుంది, ఇది మనకి కరెక్టే, ఆప్షన్ బి. నెక్స్ట్, ఆల్ ఐసోటోప్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ గ్రూప్. ఇది రాంగ్ అండి, మనకి అన్ని ఐసోటోప్స్ సంబంధించిన ఎలిమెంట్స్ మనకి ఒకే గ్రూప్లో ఉండవు, వేరే గ్రూప్స్లో ఉంటాయి. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అండి, ఇది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద అటామిక్ రేడియస్ జనరల్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇది కూడా కరెక్టే కదండి, అటామిక్ సైజ్ అనేది ఆ రేడియస్ అనేది మనకి టాప్ టు బాటమ్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది, అదే లెఫ్ట్ టు రైట్ అయితే మనకి డిక్రీజ్ అవుతుంది, ఇది కూడా కరెక్ట్ అండి. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. చూడండి, ఇది మనకు తెలుసు కదా, ఎన్ని గ్రూప్స్ ఎన్ని పీరియడ్స్ అండి, ఇది మీరు ఈజీగా చెప్తారు. 18 గ్రూప్స్ 7 పీరియడ్స్, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇస్ కరెక్ట్. చూడండి, ఇందులో మనకి ఏది కరెక్ట్ అడుగుతున్నాడు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 18 వెర్టికల్ కాలమ్స్ విచ్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. ఇది కరెక్టే కదండి, సో ఫస్ట్ వన్ కరెక్టే. అండ్ ఇంకా మరి మిగతా మనం చూసే పని లేదు కదండి, ఎందుకంటే నెక్స్ట్ 7 హారిజాంటల్ రోస్ అంటున్నాడు, విచ్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. హారిజాంటల్ రోస్ని మనం గ్రూప్స్ అన్నాం, పీరియడ్స్ అంటాం. 18 హారిజాంటల్ రోస్ అన్నాడు, వాటిని పీరియడ్స్ అంటారు, అది కూడా రాంగ్ కదండి. 7 హారిజాంటల్ గ్రూప్స్ మనం పీరియడ్స్ అంటాం. సో ఇవన్నీ రాంగ్, ఏ అనేది కరెక్ట్. డాష్ ఈస్ ద క్లాసిఫికేషన్ దట్ హ్యాస్ 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్. 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఉన్నది మన ఎవరి క్లాసిఫికేషన్ అని, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కదా. సో ఇక్కడ మనకి 566 ఆప్షన్ బి అవుతుంది.
నెక్స్ట్ 567 ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటెంట్స్ చూడండి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏముంటుంది మనకి, ఓన్లీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎన్ని గ్రూప్స్ అంటే 18 గ్రూప్స్ కదా, కాబట్టి ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుందండి, ఇక్కడ మనకి ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ 17 అయితే వాట్ ఈజ్ ఇట్ అని అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ 17 ఉంది అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటండి, చిన్న ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 17 ఇచ్చాడు. 17 దేనికండి, మనకి క్లోరిన్ కదా. క్లోరిన్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, హాలోజన్ గ్యాస్ అని క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఇలాంటివన్నీ మనకి హాలోజన్స్ కదండి. సో అది ఏంటంటే మనకి హాలోజన్ సి ఇక్కడ. నెక్స్ట్ 569 చూడండి, ఇక్కడ మనకి మ్యాచ్ అడుగుతున్నాడు, కరెక్ట్ అండి ఏది అని. ఇక్కడ కాపర్కి సియు కరెక్ట్నే, గోల్డ్కి ఏయు కరెక్ట్నే, మెర్క్యూరీకి ఎంజీ కాదు కదండి, హెచ్జీ కదా. సో ఇది రాంగ్ అండి. ప్లాటినం పీటీ కరెక్ట్నే, సిల్వర్ ఏసీ కరెక్ట్నే. సో ఇక్కడ ఓన్లీ సి అనేది మనకు రాంగ్ అండి. ఓన్లీ సి రాంగ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్ వేర్ ఆర్ ద మెటల్ ప్లేస్డ్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి మనకి మెటల్స్ని మనం ఎక్కడ పెడతామండి, లెఫ్ట్ సైడ్ కదండి, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మనకి మెటల్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ షెల్స్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద థర్డ్ పీరియడ్. చూడండి మనకి థర్డ్ పీరియడ్లో నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ షెల్స్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద థర్డ్ పీరియడ్. చూడండి నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని అయితే అదే పీరియడ్ అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నెంబర్ ఆఫ్ షెల్ 1 అయితే ఫస్ట్ పీరియడ్ అని చెప్పి ఇలా నేను మీకు ఆల్రెడీ అక్కడ క్లాస్లో చెప్పాను. సో నెంబర్ ఆఫ్ షెల్స్ అక్కడ మీకు ఇన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ థర్డ్ పీరియడ్. సో మీకు థర్డ్ పీరియడ్లో నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని అంటే పీరియడ్ బట్టి మనం నెంబర్ ఆఫ్ షెల్స్ చెప్పొచ్చు. ఫస్ట్ పీరియడ్ అయితే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ 1 అని చెప్పి, సో థర్డ్ పీరియడ్ అయితే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఎన్ని అంటే మీకు 3 అనమాట. ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ పేర్ అకార్డింగ్ టు ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ వెన్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. చూడండి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు మీరు ఒక్కొక్కటి చెక్ చేయండి, మీరు ఇది చెయ్యొచ్చు నేను చెప్పక్కర్లేదు. మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు కాల్షియంకి ఎంత, క్లోరిన్కి ఎంత, సోడియంకి ఎంత, నియాన్కి ఎంత, హీలియంకి ఎంత, హైడ్రోజన్కి ఎంత, బెరిలియంకి ఎంత, బోరాన్కి ఎంత. ఇంక్రీజ్లో ఏ ఆర్డర్ ఉంది, సపోజ్ మీకు కాల్షియం, సపోజ్ నేను చెప్పిన కరెక్ట్గా చెప్పట్లేదండి. సపోజ్ ఇక్కడ మీకు క్లోరిన్ 17 కదా, సో ఇక్కడ 17 కన్నా ముందు ఇక్కడ మీకు కాల్షియం అనేది 16 ఉంటే ఇది కరెక్ట్ ఆప్షన్ చెప్తాను, ఎందుకంటే ఇంక్రీజ్ అడుగుతున్నాడు. అదే బెరిలింగ్ 4 అనుకోండి, బోరానికి 5, ఇది మీకు కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇలా ఉన్న ఆప్షన్ మీకు కరెక్ట్ అవుతుంది. హీలియంకి ఎంత, హైడ్రోజన్కి ఎంత, హీలియంకి 2 అయితే హైడ్రోజన్కి 1, ఇది మనకు రాక్ కదండి డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవి అని అడుగుతున్నాడు. ఇది మీరు ట్రై చేయండి, మీకు ఇది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ విచ్ గ్రూప్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇన్క్లూడ్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇనర్ట్ క్లాసెస్. చూడండి ఇనర్ట్ క్లాసెస్ అంటే మనకి ఏ గ్రూప్లో ఉంటాయండి, 18 గ్రూప్ కదా. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుందండి, ఇక్కడ మనకి బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కామన్లీ నోన్ ఎలిమెంట్స్. క్లోరిన్ ఇవి మనకి తెలుసు కదండి, హాలోజన్స్ అంటాం. క్లోరిన్ బ్రోమిన్ ఇవన్నీ గ్రూప్ 17 హాలోజన్స్ అని చెప్తాం కదా. ఆప్షన్ ఇక్కడ ఏమొస్తుందండి, ఇక్కడ మనకి ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద అటామిక్ నెంబర్స్ ఆఫ్ ద 4 ఎలిమెంట్స్ ఆర్ ఫ్లోరిన్, ఫాస్ఫరస్, క్లోరిన్, ఆర్గాన్ అని ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద 2 ఎలిమెంట్స్ విల్ బి కెమికల్లీ సిమిలర్. చూడండి మనకు ఆల్రెడీ తెలుసు క్లోరిన్ మనం ఈ రెండు ఉన్నాయి కదండి, ఈ రెండు మనకు హాలోజన్స్ ఒకటే గ్రూప్ కాబట్టి వాటి యొక్క ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. ఈ రెండు మళ్ళీ వేరే కాబట్టి వీటి యొక్క ప్రాపర్టీస్ సిమిలర్గా ఉండవు. సో క్లోరిన్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయండి. ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుందంటే ఏ అవుతుంది. నెక్స్ట్ నేమ్ ద నోబెల్ గ్యాస్ ప్లేస్డ్ ఇన్ ద థర్డ్ పీరియడ్ అండ్ 18th గ్రూప్ ఆఫ్ మోడర్న్ పీరియడ్ టేబుల్. చూడండి మనకి నోబెల్ గ్యాస్ ఒకటి ఏంటి అని అడుగుతున్నాడు, థర్డ్ పీరియడ్లోని 18th గ్రూప్లో ఉండేది అని అడుగుతున్నాడు. అండి మీరు మోడర్న్ పీరియడిక్ టేబుల్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. నేనైతే నాకు గుర్తున్నాయి కాబట్టి నేను ఈజీగా చెప్తాను అండి. థర్డ్ పీరియడ్లోని 18th గ్రూప్లో ఉన్న ఒకటి మీకు అక్కడ ఏంటంటే ఆర్గాన్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి, మోడర్న్ పీరియడిక్ టేబుల్ చూస్తే మీకు ఇది వస్తుంది ఆర్గాన్. సో ఇక్కడిది క్వశ్చన్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనకి 577 ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ 2 పీరియడ్స్ హ్యావ్ 8 ఎలిమెంట్స్ అని అడుగుతున్నాడు. అని మీకు ఆల్రెడీ చెప్పాను 8 ఎలిమెంట్స్ ఉన్నది ఏ పీరియడ్ అని చెప్పి 2, 3 కదండి. 2, 3కి మీకు ఇందాక అందుకే చెప్పాను ఏవేవి ఏంటి అని చెప్పి. 8 ఎలిమెంట్స్ ఉన్న పీరియడ్స్ ఏంటంటే మనకి 2 and 3 అండి. 4 and 5 ఎంత, 6 ఎంత, 7 ఎంత నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో 2 and 3. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఈస్ బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్ మీద బేస్ చేసుకుని మనకి ఎవరు క్లాసిఫికేషన్ ఇచ్చారండి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కదా, హెన్రీ మోస్లే కదా. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమొస్తుందండి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 579 హౌ ఆర్ ద ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఎలా అండి అరేంజ్ చేశారు, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ కదండి. ఆప్షన్ ఇక్కడ ఏ అవుతుంది. నెక్స్ట్ హూ డిజైన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అకార్డింగ్ టు విచ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియడ్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్. చూడండి అటామిక్ నెంబర్స్ బట్టి మనకి అది డిపెండ్ అవుతుందని చెప్పింది మనకి ఎవరండి, ఓన్లీ హెన్రీ మోస్లే. ఆప్షన్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ దట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద పీరియాడిక్ ఫంక్షన్. సేమ్ క్వశ్చన్ కదండి, ఇక్కడ కూడా మనకి సేమ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ అకార్డింగ్ టు విచ్ ఆఫ్ చూడండి సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి నేను 582 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 583 ఏంటండి, ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాజ్ డిస్కవర్డ్ బై మనకి తెలుసు కదండి మోస్ట్లీ. ఇక్కడ ఆప్షన్ డి. 583 మనకు ఆప్షన్ డి. 584 అకార్డింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బై విచ్ ద ఒరిజినల్ ఎలిమెంట్స్ వాజ్ sorted
ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు దేర్ అటామిక్ నెంబర్. ఇది కూడా సేమే కదండి, అటు నుండి ఇటు నుండి అటు ఇస్తున్నాడు మనకి ఎవరు, హెన్రీ మోస్లీ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బేస్డ్ ఆన్ అటామిక్ నెంబర్. చూడండి ఎంతగా ఒకే క్వశ్చన్ ఇన్నిసార్లు ఇచ్చాడు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోనే కదండి అటామిక్ నెంబర్ బేస్ చేసుకొని చెప్పింది. ఆప్షన్ 585 ఆప్షన్ ఏమంటుంది ఏ. చూడండి ఇందులో మీకు టోటల్గా 700 699 క్వశ్చన్స్, అంటే ఓవరాల్గా మీకు నియర్లీ 150-200 క్వశ్చన్స్ వరకు మీకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోనే ఉన్నాయి. మేబీ ఐ థింక్ నేను స్టార్ట్ చేసింది 550 నుండి అనుకుంటా, క్వశ్చన్స్ 699 వరకు ఉన్నాయండి. సో అన్ని క్వశ్చన్స్ మీకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి నేను 2 పార్ట్స్ చేస్తున్నాను అండి. 600 వరకు నేను ఒక క్లాస్ చేస్తాను, 600 to 699 వరకు ఇంకొక క్లాస్లో చెప్తానండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి అంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి కొంత దీన్ని 2 పార్ట్స్ చేశాను మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని నేను. సో నెక్స్ట్ 586 ఆర్ ద మినిమం రియాక్టివ్ ఎలిమెంట్స్. చూడండి మనకి మినిమం రియాక్టివ్ ఎలిమెంట్స్ ఎవరు అంటే మనకి నోబుల్ గ్యాసెస్ అండి. ఓన్లీ నోబుల్ గ్యాసెస్ మనకి మినిమం రియాక్టివ్ ఇస్తాయి, ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ అటామిక్ నెంబర్ 3. అటామిక్ నెంబర్ 3 ఉన్న ఎలిమెంట్ ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే, లిథియం, ఆప్షన్ బి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు నీల్స్ బోర్ మోడర్న్. చూడండి మనకి నీల్ బోర్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం మనకి ఇక్కడ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీ పీరియడ్ హ్యాస్ 8 వ్యాలెన్స్ ఎక్సెప్ట్ హీలియం. చూడండి హీలియం తప్ప మిగతా వాటి అన్నిటికీ 8 వ్యాలెన్స్ అని చెప్పాడు. ఇవి కరెక్టేనండి, సారీ. సో ఇక్కడ ఏ అనేది కరెక్ట్ని. అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 3 to 12 ఆర్ కాల్డ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇది కూడా కరెక్ట్ అండి. ఎలిమెంట్స్ దట్ హ్యావ్ అటామిక్ నెంబర్స్ ఫ్రమ్ 57 to 70 లాంథనైట్ అన్నాడు, కాదండి 57 to 71 అండి. ఆయన ప్రకారం 57 to 71 మనకి లాంథనైట్ సిరీస్ అని అంటారు. ద ఎలిమెంట్ హూస్ అటామిక్ నెంబర్ 82. ఇది కూడా కరెక్టేనండి. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ ఎవరంటే సి అండి. నెక్స్ట్ ద 6th పీరియడ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటెంట్. చూడండి 6th పీరియడ్లో మీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాను, ఇందాకే చెప్పాను 32 ఎలిమెంట్స్ అని చెప్పి. నెక్స్ట్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ 6th పీరియడ్. 6th పీరియడ్ చూడండి సేమ్ క్వశ్చన్ 32. నెక్స్ట్ 591 ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ పీరియడ్ హ్యాస్ 32 ఎలిమెంట్స్. చూసారా 32 ఎలిమెంట్స్ ఏ పీరియడ్ కండి, 6th పీరియడ్. ఇన్ సేమ్ క్వశ్చన్ ఇచ్చాడండి ఇక్కడ మనకి ఆప్షన్ సి 592. నెక్స్ట్ 593 చూడండి. వాట్ ఆర్ ద హారిజాంటల్ రోస్ ఇన్ ఏ పీరియడ్. చూడండి మనకి హారిజాంటల్ రోస్ని మనం ఏమంటాం, పీరియడ్ అని అంటాం కదండి. ఇక్కడ ఆప్షన్ ఏ. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్. చూడండి మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్ మనకి ఏ పీరియడ్లో ఉంటాయంటే మనకి 2nd పీరియడ్లో అండి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఈ పిట్ట అర్థమైంది కదండి మనకి. ఇప్పుడున్న మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ హెస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్. చూడండి ఏ పీరియడ్లో మీకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నాన్ మెటల్స్ ఉన్నాయంటే అది పీరియడ్ 2 అండి, సి ఆప్షన్. ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 57 బిలాంగ్స్ టు. చూడండి 57 ఉందంటే మనకి అది దేంట్లో సంబంధించిందండి. 57 అంటే మనకి లైక్ డి బ్లాక్ అండి, ఓకేనా. ఇక్కడ మనకి 57 అంటే అది ఏంటంటే మనకి డి బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ నేమ్ ఏంటంటే మనకి లాంతరం అండి, అది మనకి డి బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్. నెక్స్ట్ ఇక్కడ 596 ఇన్ ద 4th పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ డాష్ ఎలిమెంట్స్ ఆఫ్ ప్రెజెంట్. చూడండి మనకి 4th పీరియడ్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్తున్నాడు. 4th పీరియడ్లో మీకు ఎన్ని ఉంటాయంటే 18 ఎలిమెంట్స్ అండి. ఇవన్నీ నేను చెప్పాను, ఒకసారి క్లాసెస్లో చూడండి. 4th పీరియడ్లో మీకు 18 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పీరియడ్ డాష్ అండ్ డాష్ డజంట్ కంటైన్ ఎనీ మెటలాయిడ్స్. చూడండి మనకి ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పీరియడ్స్ మీకు మెటలాయిడ్స్ని కలిగి ఉండవని చెప్పి అడుగుతున్నాడు. ఏ పీరియడ్స్ అంటే మనకి తెలిసినవేనండి, కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. పీరియడ్ 1 అండ్ పీరియడ్ 7 అనేవి మనకి వాటిలో ఎటువంటి మెటలాయిడ్స్ ఉండవండి, ఓకేనా. సో పీరియడ్ 1 అండ్ పీరియడ్ 7లో మీకు ఎటువంటి మెటలాయిడ్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ ఆప్షన్ ఎక్కడుందండి, బి. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 1 ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. చూడండి గ్రూప్ 1 మనం ఏమంటాం, ఆల్కలీ మెటల్స్ అంటాం కదా. ఆల్కలీ సాయిల్ మెటల్స్ అంటే మన గ్రూప్ 2 అండి. ఇక్కడ గ్రూప్ 1 అనేది మనకు ఆల్కలీ మెటల్స్. ఇక్కడ ఆప్షన్ డి వస్తుంది. నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద గ్రూప్ 18 హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్. చూడండి మనకి ఇక్కడ గ్రూప్ 18 అనగానే మనకి ఏం గుర్తు రావాలండి, మనకి చూడండి గ్రూప్ 18 అనగానే మనకి ఎవరు గుర్తు రావాలంటే ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ మనకి గుర్తు రావాల్సిందే. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాట్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 18. చూడండి గ్రూప్ 18 హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ అవుటర్ మోస్ట్. చూడండి ఇక్కడ మనకి ఆ గ్రూప్ 18 సంబంధించిన వాటిని మనం ఏమంటామంటే నోబుల్ గ్యాస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్తాం. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 600 వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ గ్రూప్ 17 ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. గ్రూప్ 17 అంటే మనకి ఏం గుర్తు రావాలంటే హాలోజన్స్లో మనకి ఫస్ట్ ఎవరు ఉంటారంటే ఫ్లోరిన్ ఉంటారండి. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ ద డాష్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఎలిమెంట్స్
ఇంక్రీజ్ వెన్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అదర్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడండి, మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనమాట ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి మూవ్ అవుతుంది కొద్దీ మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే దాన్ని మనం ఏమంటామండి, రో అని అంటాం కదా. సో ఇక్కడ గ్రూప్, క్లాస్, కాలం అది కాదండి, ఇక్కడ రోలోనే కదా మనకు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ మన ఆప్షన్ ఏంటండి, ఇక్కడ అంటే మీకు లైక్ రో అంటే మీకు ఐడియా రాకపోతే పీరియడ్ అని గుర్తుంచుకోండి. ఓకే, పీరియడ్లోనే కదా మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ నేను మీకు చెప్పానండి గ్రూప్స్లో ఎలా ఉంటాయి వ్యాలెన్సీ, రో, పీరియడ్ ఆర్ రోస్లో ఎలా ఉంటాయని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఒకసారి క్లాస్లో చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే రో అనైనా అనొచ్చు, పీరియడ్ అనైనా అనొచ్చు. సో పీరియడ్లో అయితే మనకి ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి మూవ్ అవుతున్న కొద్దీ మనకు అక్కడ ఏమొస్తుందంటే అక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి అంటే మనకి అక్కడ రో ఆర్ పీరియడ్లో మనకు అక్కడ ఏమవుతాయంటే అక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు అక్కడ ఇంక్రీజ్ అవుతాయండి. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే డి. నెక్స్ట్ లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ ఇవి మనకి సంబంధించింది ఏంటంటే అప్లాక్ కదండి. ఇక్కడ మనకి ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ 603 హౌ మెనీ మెటల్స్ ఆర్ దేర్ ఇన్ ఫోర్త్ పీరియడ్. చూడండి మనకి ఫోర్త్ పీరియడ్లో మనకి ఎన్ని మెటల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఫోర్త్ పీరియడ్ మీరు అన్ని గుర్తుంచుకోండి, ఫస్ట్ పీరియడ్లో ఎన్ని, సెకండ్ పీరియడ్లో ఎన్ని. మీరు ఒకసారి ఒక మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పక్కన పెట్టుకొని చూడండి, గ్రూప్స్లో ఏ గ్రూప్లో ఎన్ని, ఏ గ్రూప్ నేమ్ ఏంటి, పీరియడ్లో ఫస్ట్ గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్, ఇలా మనకి పీరియడ్స్లో ఎన్ని, గ్రూప్స్లో ఎన్ని మీరు ఒకసారి చూసుకోండి. సో హౌ మెనీ మెటల్స్ ఆర్ దేర్ ఇన్ ఫోర్త్ పీరియడ్లో మీకు ఎన్ని మెటల్స్ ఉంటాయంటే 2 మెటల్స్ ఉంటాయండి ఓన్లీ. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటంటే బి. నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దెర్ ఆర్ ఇన్కన్సిస్టెన్సీస్ రిగార్డింగ్ ద పొజిషన్ ఆఫ్ డాష్ యాజ్ ఇట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఫస్ట్ పీరియడ్ అండ్ 17th గ్రూప్. చూడండి ఇక్కడ మనకి హైడ్రోజన్ ఒక్కటి మాత్రమే మనకి ఏంటంటే ఫస్ట్ గ్రూప్లోని ఫస్ట్ పీరియడ్లోని ఉంటుందండి. అండ్ 17th గ్రూప్లో కూడా దీన్ని పెడతారండి. సో బోత్ గ్రూప్స్లో ఉంటుంది, అక్కడ మనకి ఫస్ట్ గ్రూప్లో ఉంటుంది, అలానే అట్ ద సేమ్ టైం 17th గ్రూప్లో కూడా ఉండేది మనకి ఎవరంటే హైడ్రోజన్ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఏ అండి, హైడ్రోజన్ ఒకటే ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ హూస్ నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మనకి తెలిసిందే కదండి, మోస్ట్లీ ఆప్షన్ డి. నెక్స్ట్ 606 గ్రూప్స్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ డాష్ ఇన్ ఎన్ ఎలిమెంట్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. చూడండి 286 అంటే మనకి ఏంటండి, అక్కడ మనకి 286 అంటే యాడ్ చేయండి, మనకు తెలుసు కదా ఎలా చేయాలో. అది 2 + 8 10 10 + 6 16 కదండి. సో అక్కడ ఎలిమెంట్ 16 కదా, ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ నాన్ మెటల్స్ లైక్ సల్ఫర్ అండ్ క్లోరిన్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. చూడండి మనకి సల్ఫర్, క్లోరిన్, నాన్ మెటల్స్ ఉన్నాయి కదా. నాన్ మెటల్స్ అంటే మనకి ఎట్ సైడ్ వస్తాయంటే మనకి రైట్ సైడ్ కదా, ఆన్ ద రైట్, ఆప్షన్ ఇక్కడ ఏ. నెక్స్ట్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ గ్రూప్ హ్యావ్ ద సేమ్ నెంబర్. చూడండి సేమ్ గ్రూప్లోని మీకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ గ్రూప్ చూడండి సేమ్ గ్రూప్లో సేమ్ నెంబర్ ఉంటుంది. వాటిని ఏమంటామంటే మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కదా, సేమ్ గ్రూప్లో ఉన్నవి సేమ్ నెంబర్స్ ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్ని. సో ఇది మనకి ఇక్కడ ఆప్షన్ డి అని తెలిసిందే ఇది. నెక్స్ట్ 609 ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సేమ్ గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఆర్. చూడండి ఆల్ ద ఎలిమెంట్స్, ఇక్కడ మనకి అన్ని ఎలిమెంట్స్ కూడా సేమ్ క్వశ్చన్ కదండి, ఇక్కడ మనకి వేరేగా ఇచ్చాడంటే అన్ని ఎలిమెంట్స్ సేమ్ గ్రూప్లో ఉన్న వాటికి ఏంటండి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒకేలా ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనకి ఆప్షన్ సి అవుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ గ్రూప్ 1 ఎలిమెంట్స్ మనం ఏమంటామంటే ఆల్కలైన్ మెటల్ అని అంటాం, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే గ్రూప్ 2. సో ఇక్కడ 610 అనేది మనకి ఆప్షన్ బి అవుతుందండి. సో 611 నుంచి మనం రిమైనింగ్ 690 వరకు మన నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేస్తాం. సో అలా టేక్ కేర్, బై.